పాదములే శరణమంటూ కన్నీరు మున్నీరుగా నీ పాపముల విషయమై పశ్చాత్తాపడగలిగితే మొత్తం అని గుర్తుపోతాయి. 20 సంవత్సరాల ప్రార్థన లేదు, సంఘం లేదు, సహవాసం లేదు, మొక్కుబడి లేదు. యేసు కాలు దొరకని ఏడు మొదలెట్టాడు, నాశనం చేశాడు. స్తోత్రం చెప్పండి. బతుకల్ల జీవితాన్ని నాశనం చేసుకుని కొంపలు కూల్చి ఊరు మొత్తం నాశనం చేసిన పాపిష్టి మనిషి యేసై కాలు దొరకని ఏడు మొదలు పెట్టింది. ఏమి చేశాడు? స్తోత్రం చెప్ప. అసలు కన్నీటిలో ఉన్న విలువ తెప్పితే నువ్వు తెలివైన పోతాలు సోకు మాటలు మాని ముందు ఏడుపు నేర్చుకో. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రార్థనలో మంచి భాష, మంచి పదములు వాడుటకు నేను వ్యతిరేకము కాదు, కానీ ఆ పదములతోనే, భాషతోనే దేవుని మురిపించగలను అనుకుంటే నీవు అమాయకుడు అంటున్నానంతే. ఒకవేళ మంచి భాష రాకపోయినా, లేఖనంలో డెప్త్ తెలియకపోయినా, యేసయ్య కాళ్ళు దొరకగానే అందరిని విడిచి అన్నిటినీ మరిచి పాదములే శరణమంటూ కన్నీరు మున్నీరుగా నీ పాపముల విషయమై పశ్చాత్తాపడగలిగితే మొత్తం అని గుర్తుపోతాయి.